హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ డిఎస్సి పౌరశాస్త్రం సంబంధించిన కొన్ని ముఖ్య ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, భర్త నుంచి విడాకులు పొందిన ఏ మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది? ఆప్షన్స్: షకీలా బాను, షాబానో, అర్జుమంద్ బాను బేగం. ఫోర్త్ ఆప్షన్ సయ్యద్ సపానా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, షాబానో అనే మహిళ వేసిన కేసులో ఈ తీర్పు అనేది సుప్రీంకోర్టు 1985లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ముస్లిం ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనైన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో రూపొందించిన ముస్లిం మహిళల వివాహం విడాకుల చట్టం ప్రకారం విడాకులు పొందిన భార్యకు ఎన్ని నెలల పాటు ఆమె మాజీ భర్త భరణం ఇస్తే సరిపోతుందని నిర్దేశించింది? ఆప్షన్స్: 3, సెకండ్ ఆప్షన్ 6 నెలలు, థర్డ్ ఆప్షన్ 9 నెలలు, ఫోర్త్ ఆప్షన్ 12 నెలలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, 3 నెలలు. నెక్స్ట్ ప్రశ్న, అయోధ్యలో వివాదాస్పద మసీదును ఏడాదంతా తెరిచి ఉంచాలని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు ఇచ్చింది? ఆప్షన్స్: 1986లో, సెకండ్ ఆప్షన్ 1989, థర్డ్ ఆప్షన్ 1990, ఫోర్త్ ఆప్షన్ 1992. సరైన సమాధానం ఆప్షన్ 1, 1986. నెక్స్ట్ ప్రశ్న, తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు కల్పించాలని మహేంద్ర సింగ్ బేకాయత్ నేతృత్వంలో రైతులు ఏ రాష్ట్రాల్లో ఉద్యమం జరిపారు? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ బీహార్ అండ్ పశ్చిమ బెంగాల్, థర్డ్ ఆప్షన్ గుజరాత్ అండ్ రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. నెక్స్ట్ ప్రశ్న, మహారాష్ట్రలోని రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఎవరి నాయకత్వంలో ఉద్యమించారు? ఆప్షన్స్: శరద్ పవార్, శరద్ జోషి, అజిత్ సింగ్, అజిత్ పవార్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2, శరద్ జోషి. నెక్స్ట్ ప్రశ్న, భారత సైన్యానికి శత్రుఘ్నులు సరఫరా చేసిన ఏ ఉత్పత్తిదారుల ద్వారా భారత్లోని అనేక మంది నాయకులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ముడుపులు ముట్టాయని రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఆరోపణలు వచ్చాయి? ఆప్షన్స్: స్వీడిష్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, దక్షిణ కొరియా. నెక్స్ట్ ప్రశ్న, మన దేశంలో ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాల్లో అవినీతి అనేది ప్రధాన ప్రచార అంశం అయింది? ఆప్షన్స్: 1980 సంవత్సరం, సెకండ్ ఆప్షన్ 1984, థర్డ్ ఆప్షన్ 1989, ఫోర్త్ ఆప్షన్ 1996. సరైన సమాధానం ఆప్షన్ 3, 1989. నెక్స్ట్ ప్రశ్న, ఎవరి నేతృత్వంలోని జనతాదళ్ పార్టీతో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది? ఆప్షన్స్: చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, విపి సింగ్. నెక్స్ట్ ప్రశ్న, ఏ సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాలుగా కొనసాగుతున్నాయి? ఆప్షన్స్: 1977, 1989, 1991, 2004. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, 1989. నెక్స్ట్ ప్రశ్న, పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో
వామపక్ష రాజకీయ పార్టీలు ఎప్పుడు అధికారం చేపట్టాయి? ఆప్షన్స్ 1971, సెకండ్ ఆప్షన్ 1975, 1977, 1984. సరైన సమాధానం ఆప్షన్ 3, 1977. నెక్స్ట్ ప్రశ్న, పశ్చిమ బెంగాల్లోని ఎవరి నాయకత్వంలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు జరుగుట అయ్యింది? ఆప్షన్స్ మమతా బెనర్జీ, జ్యోతి బసు, ప్రకాష్ కారత్, బృందా కారత్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, జ్యోతి బసు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కులు కాపాడడానికి చేపట్టిన కార్యక్రమం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ ఆపరేషన్ తిరంగా, ఆపరేషన్ కిసాన్, ఆపరేషన్ బర్గా, ఆపరేషన్ మండి. సరైన సమాధానం ఆపరేషన్ బర్గా. నెక్స్ట్ ప్రశ్న, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1978 జూన్ మాసంలో చేపట్టిన కార్యక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్స్ జనరేషన్ నవధాన్య, ఆపరేషన్ మండి, ఆపరేషన్ బర్గా, ఆపరేషన్ తిరంగా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, ఆపరేషన్ బర్గా. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన కాలాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1995-98, 1990-92, 1996-98, 2001-2005. సరైన సమాధానం ఆప్షన్ 3, 1996-98. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ రాజీవ్ గాంధీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. సరైన సమాధానం ఆప్షన్ 3, విపి సింగ్ ప్రభుత్వం. పివి నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది? 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1990, సెకండ్ ఆప్షన్ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1991, 72వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, ఫోర్త్ ఆప్షన్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. నెక్స్ట్ ప్రశ్న, పివి నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ నగర స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించింది? ఆప్షన్స్ 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 75వ రాజ్యాంగ సవరణ చట్టం, 76వ రాజ్యాంగ సవరణ చట్టం. సరైన సమాధానం ఆప్షన్ 2, 74వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ ప్రశ్న, పివి నరసింహారావు ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు జరిగే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో ఎన్నో వంతు మహిళలకు రిజర్వ్ చేశారు? ఆప్షన్స్ 1/2 వంతు, 1/3 వంతు, 2/3 వంతు, 1/4 వంతు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2, 1/3 వంతు. సో ఫ్రెండ్స్, ఇదండి పౌరశాస్త్రం విభాగం నుంచి ఏపీడిఎస్సి పరీక్షకు ఎంతగానో ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు కొన్నిటిని ఈ వీడియోలో నేర్చుకున్నాం కదండి. ఇక అదేవిధంగా ఈ సబ్జెక్టుకి సంబంధించిన మరిన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు కూడిన వీడియోలు మా ఛానల్ నుంచి మిస్ కాకుండా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.